ఓం శాంతి. శివపరమాత్మ మహావాక్యాలు. అంటే మనము ఇతరులకు సర్వప్రాప్తులు ఇవ్వాలంటే ఇచ్చ మాత్ర అవిద్య స్థితి అంటే శక్తిశాలి బీజరూప స్థితి అని అర్థం. మరి వాక్యం గురించి ఇంకా మనం తెలుసుకుందామా? మహావాక్యాలు అందరికి సర్వప్రాప్తులు ఇచ్చేవారుగా తయారవ్వాలి కదా. మరి తయారవ్వాలంటే భగవంతుడు పరమాత్మ ఏం చెప్తున్నారు మహావాక్యాలు అవి మనం తెలుసుకుంటేనే ఆ విధంగా తయారవుతాం. కాబట్టి ఈ మురళిని పూర్తిగా తెలుసుకుందాం. పరమాత్మ అంటున్నారు, ఎప్పుడైతే స్వయం ఇచ్చే మాత్రం అవిద్యగా అవుతారో అప్పుడే ఇతరాత్మలు సర్వ కోరికలు పూర్తి చేయగలరు. ఇచ్చ మాత్రం అవిద్య స్థితి అంటే సంపూర్ణ శక్తిశాలి బీజరూప స్థితి. ఎప్పటి వరకు మాస్టర్ బీజరూపగా అవరో బీజం లేకుండా ఆకుల నుండి ఏం ప్రాప్తించదు. అనేక బత్తాత్మల రూప ఆకులు ఎండిపోయాయి, వాడిపోయాయి కనుక వాటిని మరల మీ బీజరూప స్థితి ద్వారా శక్తుల దానం ఇవ్వండి. ఏ శక్తులు లేక అందరూ ఏదోటి కావాలని అడుగుతున్నారు. కాబట్టి మీరు శక్తిశాలిగా అయ్యి అందరికీ శక్తినివ్వండి అని అంటున్నారు పరమాత్మ. ఎలా అయితే జడచిత్రాల దర్శనం కోసం భక్తులు వరుసలో ఉంటున్నారో అలాగే చైతన్యాత్మలని మీకు కూడా భక్తుల వరుస అనుభవం అవుతుందా? ఇప్పటి వరకు భక్తుల పిలుపు యొక్క పాటలు వినటమే మంచిగా అనిపిస్తుందా? బాబ్దాదా విశ్వం యొక్క విహారం చేసినప్పుడు భక్తులు భ్రమించటం, పిలవటం చూస్తుంటే వింటుంటే దయ వస్తుంది. అంటే ఏంటి? ఎవరికి ఏం శక్తి కావాలి, శాంతి కావాలి, సుఖం కావాలి, ఇలా భక్తులు తప్పిస్తూ ఉంటే మనం ఎప్పుడైతే ఆ క్యాచ్ చేసే పవర్ మనకు ఉండి వాళ్ళకి ఏటి కావాలో అది ఇవ్వగలగాలి అనమాట. మరి ఆ విధంగా మీరు చేస్తున్నారా లేదా అని అడుగుతున్నారు పరమాత్మ. ఇప్పుడు వరకు భక్తులు పిలిపి యొక్క పాటలు వినటమే మంచిగా అనిపించింది. మీకు వాళ్ళు పిలుస్తుంటే వింటుంటే దయ కలగటం లేదా అని అడుగుతున్నారు పరమాత్మ. దయ అయ్యి వాళ్ళకి ఏది కావాలంటే అది ఇవ్వండి అంటున్నారు. బాబ్దాదయ్య సాక్షాత్కారం చేయించాలి, మరి భక్తుల కోరిక తీర్చాలని మీరు ఆలోచిస్తున్నారా? డ్రామాలో పని బాబాది, పేరు పిల్లలది. పిల్లలు నిమిత్తంగా అవ్వాల్సిందే. విశ్వ యజమానిగా బాబా అవుతారా లేక పిల్లలు అవుతారా? ప్రజలు మీకు తయారవుతారా లేక బాబాకి తయారవుతారా? ప్రజలకు తయారవుతారా బాబాకి తయారవుతారా అంటున్నారు బాబా. ప్రజలు మీకు తయారవుతారా లేక బాబాకి తయారవుతారా? పూజలుగా అయ్యేవారికే ప్రజలు తయారవుతారు, తర్వాత వారే భక్తులుగా అవుతారు. కనుక మీ ప్రజలకు మరియు భక్తులకు ఇప్పుడు కూడా నిమిత్తంగా ఈ శాంతి మరియు శక్తి యొక్క వరదానం ఇవ్వండి. ఎలా అయితే బాబా పిల్లలైన మీ ముందు ప్రత్యక్షం అయ్యారో అలాగే ఇప్పుడు ఇష్టదేవతలైన మీరు మీ భక్తుల ముందు ప్రత్యక్షం అవ్వండి. దేవత లేదా దేవిదేవ అంటే ఇచ్చేవారు, విధాత పిల్లలు విధాతలుగా అవ్వండి. మీ ప్రకాశ కిరీటం కనిపిస్తుందా? రత్నజడటి కిరీటం. ఈ ప్రకాశ కిరీటం ముందు గొప్ప ఏమి కాదు. ఎంతెంతగా సంకల్పం, మాట, కర్మల పవిత్రతను ధారణ చేస్తారో ఉంటారో అంతగా ఈ ప్రకాశ కిరీటం స్పష్టం అవుతూ ఉంటుంది. బాబ్దాదా నెంబర్ వారుగా పిల్లలందరూ కిరీటాన్ని చూస్తున్నారు. ఎలా అయితే భవిష్యత్తులో రాజకిరీటం నెంబర్ వారుగా ఉంటుందో అలాగే ఇక్కడ కూడా నెంబర్ వారుగా ఉంటుంది. మీ నెంబర్ తెలుసుకుంటున్నారా? చిన్న కిరీటమా లేక పెద్ద కిరీటమా? కిరీటం అందరికీ ఉంది. ఎప్పటి నుండి బాబాకి పిల్లలుగా అయ్యారో, పవిత్రత యొక్క ప్రతిజ్ఞ చేశారో దానికి బదులుగా అప్పటి నుండి కిరీటం అయితే లభించింది. సర్వశక్తివంతుని పిల్లలుగా అవటం ద్వారా అంటే అలౌకిక జన్మ తీసుకుంటేనే కిరీటం, సింహాసనం మరియు తిలకం జన్మసిద్ధ అధికార రూపంలో లభిస్తాయి. ఇలా మెరుస్తూ ఉండే మీ భాగ్యసీతను చూసుకుంటున్నారా? సదా మీ యొక్క భాగ్యం మరియు భాగ్య విధాత యొక్క గుణాలు మహిమ చేస్తూ ఉంటే సదా గుణసంపన్నంగా అయిపోతారు. మీ బలహీనతల యొక్క గుణాలను పాడకండి.
భాగ్యం యొక్క గుణాలను పాడుతూ ఉండండి. ప్రశ్నలకు అతీతంగా ప్రసన్న చిత్తంగా ఉండండి. ఏం చేయము, ఎలా చేయము అని ఇప్పటి వారికి స్వయం గురించి ప్రశ్నలు ఉంటాయో అప్పటి వారు కూడా ఇతరులు ప్రసన్నం చేయలేరు అంటున్నారు పరమాత్మ. అర్థమైందా? ఇప్పుడు స్వయం గురించి ఆలోచించకండి, భక్తుల గురించి ఎక్కువగా ఆలోచించండి. ఇప్పటి వారికి తీసుకోవాలన్నా ఆలోచించకండి, కానీ ఇవ్వాలనే ఆలోచించండి. మీ గురించి ఏ కోరికలు పెట్టుకోకండి, కానీ ఇతర ఆత్మల కోరికలను పూర్తి చేయాలని ఆలోచించండి. అప్పుడు స్వయం స్వతహాగా సంపన్నమైపోతారు అంటున్నారు పరమాత్మ. ఇతరుల గురించి ఆలోచించండి, ఎవరికి ఏం కావాలి, ఏమి ఇవ్వాలి అనే విషయాన్నే ఆలోచించండి. అచ్చా, ఓం శాంతి.